మీరు నాగబాబు ఏమన్నారో చూశారు కదా. చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్ సార్, మీ లైవ్ లోనే ఉన్నాను సార్, చూస్తున్నాను. లైవ్ అండి, లైవ్. సార్ నా ఆలోచన ఏంటంటే సార్, ఒకటి సార్, ఒక అనగా ఏమనుకునే మాట అన్నాడంటే, ఒకటి సార్, నా ఆడపిల్లల లెక్కల్లో నా ఆలోచనతో ఆ మాట చెప్పాడు తప్ప మరో ఉద్దేశంతో ఆ మాట. అదే అంటే మీ ఇంటి ఆడబిడ్డనైనా ఎదురింటి ఆడబిడ్డైనా ఏ ఆడబిడ్డ అయినా ఎవరింటి ఆడబిడ్డ అయినా ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకుని వెళుతూ ఉంటే ఏ ఇంటి మగాడికైనా నొప్పి ఏంటి అంటున్నారు నాగబాబు. దానికి సమాధానం చెప్తారా? సార్ నాగబాబానికి నా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్తిగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఆ అన్నయ్య ఫ్యామిలీ అంటే నాకు బాగా రెస్పెక్ట్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాడినే. నేను ఒక సినిమా హీరోగా చేసి డబ్బులు పోగొట్టుకున్నాను. తర్వాత నేను కూడా ఒక నటినట్టున్నాను సార్. కానీ అన్నయ్య అన్న దాంట్లోనే అన్నయ్య అన్న దానికి నేను అంగీకరించాను, కాదనలేదు. కానీ ఇక్కడ కూడా చిన్న సార్ శివాజీ గారు అనేది ఏంటంటే ఒక్క మాట సార్, ఆయన ఏమన్నాడంటే, అమ్మ అలా కొండకండి, కొద్దిగా నిండిగా గుట్టలేసుకుని బాగుంటుందని ఒక మాట. ఓకే, శివాజీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. సభ్యత అసభ్యత, స్వేచ్ఛకు సభ్యతకు ఒక లైన్ ఉంటుందంటారు మీరు, రైట్? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.